బ్రిటిష్ వారు మన దేశానికి క్రైస్తవ్యాన్ని తీసుకుని వచ్చారు అంటున్న చరిత్రహీనులకు సజీవ సాక్ష్యం. కేరళలో క్రీస్తు శకం 52లో సెయింట్ తోమా ద్వారా నిర్మింపబడిన ఈ క్రైస్తవ దేవాలయం బ్రిటిష్ వారు మన దేశానికి 17వ శతాబ్ద కాలంలో వస్తే, అంతకుముందు 1600 సంవత్సరాలకు ముందే యేసుక్రీస్తు శిష్యుడైన సెయింట్ తోమా మన దేశానికి వచ్చి కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో సువార్త ప్రకటించి అనేక వేల మందిని ప్రభువు దగ్గరకు నడిపించారు. మొదటి శతాబ్ద కాలంలోనే మన దేశంలో అనేక క్రైస్తవ దేవాలయాలు నిర్మించబడ్డాయి. అందులో స్వయంగా సెయింట్ తోమా ద్వారా మన దేశంలో కేరళలోని త్రిశూర్ జిల్లా మలబార్ ప్రాంతంలో పళయారులో మొట్టమొదటి చర్చి నిర్మించబడింది. క్రైస్తవ్యం మన దేశానికి రావడానికి బ్రిటిష్ వారికి ఎటువంటి సంబంధం లేదన్నమాట వాస్తవం. నిజానికి క్రైస్తవ్యం ఈ దేశంలో విస్తరించకుండా అడ్డుకున్నది బ్రిటిష్ వారే అనేది కూడా విలియం కేరీ చరిత్ర చూస్తే అర్థమవుతుంది. మన భారతదేశంలో క్రైస్తవ్యం విస్తరించడానికి కారణం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన మిషనరీలు కానీ బ్రిటిష్ వారు కానే కాదు. మిషనరీలు వేరు, మనల్ని దోచుకోవడానికి వచ్చిన బ్రిటిష్ వారు వేరు.